నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అవునా, అదే అందుకే వచ్చినా కదా. అందుకే మన అచ్చంపేటలో డాక్టర్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు. 100% ఉచితంగా బట్టిసారి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాం. ఇన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు ఉన్నాయో లెక్కది. అందరికీ 5 HP 7.5 HP ఈ 2 పంపు సెట్లు ఎట్లు ఇవ్వాలనో ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా. అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు 4-5 వేలు 3 వేల నుంచి 5 వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో, పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది. ఆడపిల్లలు 1 గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటట్టు కూడా 1 గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది. కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు. కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు, శరత్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం, నాట్ ఓన్లీ ఎస్టీస్. ఇది నా సొంత ఊరు, నా సొంత ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకుర్తి కేసుకప్ప ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ తెంచు. ఎవరికి వాళ్ళకి ఏముందో భూమి ఎక్కువ ఉంటే 2 ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోకుండా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా, దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు, ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు, ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అని. అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు ఈడ మన ఎస్పీటీఎల్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి. రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లుండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను 3,000 నుంచి 5,000 ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి. మొత్తం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టిసారి మీరే చూసుకోవాలి. ₹1 నియోజకవర్గంలో మీకు ఇయ్యరు. మీరు ఆ మోటార్ దీపియాలి. ఆ మోటార్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి. మళ్ళీ మీరు ఇది చది అడిగారు కానీ మీరేం అడగకరు. వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటారు, ఉంచుకుంటారు. మీరు మాత్రం మొత్తం లిస్టు తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా? పంప్ సెట్లు ఎన్ని రోజులలో 3 నెలలు వేయగలమా? ఎంత 3 నెలలు చేయగలమా? ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోర్ ఉంటేనే పంప్ ఉంది, మోటార్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు. బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా. ఏం శరత్ 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి. 100 రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి, ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు. ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు. దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు డిజైన్ చేయాలి. దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి. మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి. దీన్ని పైలట్ కింద అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద అచ్చంపేటని తీర్చిదిద్దండి. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి. ఇంటికి ఇస్తే ఇంకా మంచిది. ఇల్లు కూడా అగ్రికల్చర్ డొమెస్టిక్ వాళ్ళకి ఆదాయం కూడా రావాలి. నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు, ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. నెల 3,000 నుంచి 5,000 ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో, బ్యాంకులో పడ్డాయి అనుకో, వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది. లేకపోతే అవుతుంది కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా, మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు. మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు.
ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని దీనికి ఇది అయిపోయే వరకు 100 రోజులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని అయ్యాను. దీనికి ఒక ఆఫీసర్ని ఎవరైనా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా, ఒక డెప్యూట్ చేయండి, ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు. సంతోషమా మీకు అందరికీ? అన్ని సంఘాలలో అలవేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు. ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు, కింద ఏం చెప్పాలి, వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేటలో వివిధ ప్రాంతాలలో మీటింగులు పెట్టి, సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి. ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇవ్వండి, మీరు ఫ్రీగా దిక్కుకొని ఇచ్చేయకండి. ఏమంటున్నా?